ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వరసలయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు అబ్రహాము సంతానంగా ఉండి నువ్వేం చేస్తున్నావు అన్నది గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు యేస్కేలు గ్రంథం 33 అధ్యాయము 7 నుండి కొన్ని వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి శ్రద్ధగా విని ఈ వాక్యాన్ని విని వదిలిపెట్టకుండా అనేక మందికి షేర్ చేయండి. వాక్యాన్ని షేర్ చేయడం వల్ల అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప మేలులు చేస్తాడు. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఏమని చెప్తున్నాడంటే, నరపుత్రుడా, నేను ఇశ్రాయేలుకు కావలిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోట మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఇక్కడ యేస్కేలు గ్రంథములో నుండి యేస్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరపుత్రుడా. ఏమన్నాడు? నరపుత్రుడా అని ఒక పదము పలికి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుకు కావలిగా నియమించాను నిన్ను. ఎవరిని? ఒక సేవకుడిని ఇశ్రాయేలు జీవితాన్ని కావలిగా ఉంచాను. కాబట్టి నేను చెప్పే మాట విని, మొట్టమొదటికి ఏమన్నాడు? నా నోటి మాట విని వాళ్ళని హెచ్చరిక చేయమన్నాడు. ఏమన్నాడు? హెచ్చరిక చేయమన్నాడు. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? హెచ్చరిక ఎందుకు చేయమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని స్వాస్యం. ఇశ్రాయేలు అనగా ఎవరు? దేవుని స్వాస్యం, దేవుని పిల్లలు. ఇక్కడ అన్యుల గురించి మాట్లాడుతున్నా పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ రోజున దేవుని పిల్లల గురించి మాట్లాడు. దేవుని నమ్మి విశ్వసించే వారి జీవితంలో ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు ఇబ్బందులు వస్తాయి, ఎందుకు ప్రాణాలు పోయేంత స్థితులు ఏర్పడతాయి అన్నది ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, చక్కగా ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడంటే, నరపుత్రుడా. ఎందుకంటే దేవుడు నా కుమారుడా అంటలేదు, అక్కడ నరపుత్రుడా అంటున్నాడు. అంటే దేవుడు కోపంతో ఉంటే, ప్రేమగా ఉంటే ఏమనేవాడు? నా కుమారుడా అనేవాడు. ఆయన కోపం పెరిగింది కాబట్టి ఇశ్రాయేలుకు కావలిగా ఉన్న తన సేవకుడితో మాట్లాడుతున్నాడు. యేస్కేలు అనే సేవకుడితో, నరపుత్రుడా, నీవు వెళ్ళి నా మాట విని వాళ్ళకు చెప్పమని. అంటే విని వదిలిపెట్టమంటలేదు. అక్కడ ఏమంటున్నాడు? నువ్వు చెప్పాల్సిందే అంటున్నాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని చెప్తున్నాడంటే, చెప్పాలి, విని వదిలిపెట్టకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు. సేవకుని పిలిచి, నరపుత్రుడా, ఇశ్రాయేలు చేస్తూ కావలిగా నిన్ను ఉంచాను కాబట్టి నువ్వు వెళ్ళి నా మాటగా వాళ్ళకి చెప్పు, హెచ్చరిక చేయన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? కింద దుర్మార్గుడు నువ్వు నిత్యముగా మరణము నొందుదు అని దుర్మార్గుడికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణము నొందుని గాని అతడి ప్రాణమును గూర్చి నిన్ను విచారించదును. ఏమంటున్నాడు అక్కడ? ఇశ్రాయేలు ఒకవేళ తప్పు చేస్తే, ఇశ్రాయేలు దుర్మార్గాన్ని విడవకుండా నేను చెప్పిన మాట నువ్వు ఒకవేళ చెప్పకపోతే వాళ్ళ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? ఇది సేవకుని అంటున్నాడు. నా మాట అంటే నా మాట విని వాళ్ళకి వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టమని నువ్వు చెప్పకపోతే ఒకవేళ వాళ్ళ ప్రాణం పోతే నిన్ను అడుగుతానన్నాడు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు దేవుడు? ఒకవేళ వాళ్ళ ప్రాణం పోతే, నువ్వు చెప్పకుండా ఉండి వాళ్ళ ప్రాణం పోతే నిన్ను అడుగుతా, నేను విచారణ చేస్తా నిన్ను అంటున్నాడు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? ఒక్కసారి ఆ మాటను,
దుర్మార్గుడు నువ్వు నిత్యముగా మరణము నొందు అని ఆ దుర్మార్గుడు నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతని విడిచి జాగ్రత్త పడినట్లు నువ్వు ఆ దుర్మార్గుని నా మాట తెలియజేయి. దుర్మార్గ పనులు చేసే వాళ్ళకు నా మాట తెలియచేయి. ఒకవేళ నువ్వు తెలియచేయకపోతే నువ్వే వారి ప్రాణానికి ఉత్తరవాదివి. నీ వల్లే వాళ్ళ ప్రాణం పోయింది. ఓ మాట చెప్పాలండి. దేవుడు ఎందుకని ఈ మాట అంటున్నాడంటే, దేవుని మాట ఎలాంటిదంటే ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఏం చేస్తుంది? ఆయన వాక్యాన్ని వింటున్న నీవు బ్రతుకుతున్నావు, కానీ చాలా మంది జీవితంలో బ్రతుకు లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఏమైపోయిందంటే బ్రతుకు లేని జీవితం, దుర్మార్గులు. ఎవరు వీళ్ళు? అన్యులు కాదు, వీళ్ళు దేవుని స్వాస్యం. 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించిన ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. నా పిల్లలు వాళ్ళకి దుర్మార్గాన్ని విడిచిపెట్టకపోతే వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాది. ఏమంటున్నాడు? వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాది అవుతున్నారు. కేవలం నా మాట వినకపోవటం వలన ఇప్పుడు ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. ఏమైపోతున్నారు? అదే చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు. దుర్మార్గము తన దోషమును బట్టి మరణము నొందును గాని అతడు ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. నేను చెప్పిన మాట వాళ్ళకి చెప్పలేదు కనుక వాళ్ళ ప్రాణం పోతే నువ్వే దానికి కారణం. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, అయ్యా నాకు దర్శనాలు కలుగుతున్నాయి, అయ్యా నాకు కళలు కలుగుతున్నాయి, అయ్యా ఆ కళలు ఒక రకమైన కళలు అయ్యా అని అంటారు, కానీ దాని గురించి చెప్పమంటే చెప్పరు కొందరు. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తారంటే దాచిపెట్టేస్తున్నారు. దేవుడికి ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. దాచిపెట్టద్దు చెప్పు. నీ ఇంటి పక్కన ఎవరికో ప్రమాదం జరుగుతుందని దేవుడు నీకు చూపించినప్పుడు నువ్వు దాచిపెట్టావనుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అంటే నువ్వు చెప్పకుండా మౌనంగా ఉన్నావు అనుకో, ఒకవేళ వాళ్ళ ప్రార్థన చేయకపోతే ప్రాణం పోయిందంటే ఇప్పుడు ఎవరు తప్పు? మన తప్పే. నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు మౌనంగా ఉండవని గత వారం చెప్పాను. దేవుని ఆత్మ నీలో ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావంటే నువ్వు ఎలాంటి వాడవంటే దుర్మార్గుడివి, స్వార్థపరుడివి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ రాత్రికాల సమయంలో చెప్పు. నరపుత్రుడా అన్న మాట ఎందుకంటున్నాడు? ఒక సేవకుడిని నా కుమారుడు ఎందుకంటలేదు? ఒకవేళ నా మాట విని నువ్వు విడిచిపెట్టేస్తే, చెప్పకపోతే ఇశ్రాయేలుకి నిన్ను అడుగుతా నేను. ఏమంటున్నాడు? వాళ్ళు చనిపోతే కారణం నువ్వే. ఒకవేళ నువ్వు చెప్పినా సరే వాళ్ళు మారకపోతే అది కూడా ఉంది. ఏమంటున్నారు? అది కూడా ఉంది. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గుడు విడవలని నువ్వు అతడు తన దోషమును బట్టి మరణం నందు గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. ఏమన్నాడు? నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటావు. ఎందుకంటే నువ్వు చెప్పినా వాళ్ళ వినపోవటం వల్ల వాళ్ళ ప్రాణం వాళ్ళు పోగొట్టుకున్నారు. అర్థమవుతుందా? అయ్యా దేవుడు ఒక్కోసారి చాలా మందికి వెళ్ళి అయ్యా పక్కన వాళ్ళకి సువార్త చెప్పమని సేవకుడు కానీ లేకపోతే విశ్వాసులు కానీ అనుకున్నప్పుడు చెప్దామంటే భయం. చెప్తే ఏమంటారో అది దేవుడు చెప్పమంటాడు. దేవుడు ఏమంటాడు? వెళ్ళి చెప్పు. వాళ్ళ జీవితం మార్చడానికి అవకాశం ఇస్తున్నాడు నీ ద్వారా. కానీ వాళ్ళు చెప్పినా పట్టించుకోలేదు, ఆ సమయానికి వాళ్ళకి ప్రమాదం జరిగిందంటే తప్పు నీది కాదు, వాళ్ళదే. అదే దేవుడు చెప్తున్నాడు. నువ్వు చెప్పినా వినకపోతే వాళ్ళదే. అందుకే ఏమంటాడంటే నశించిపోయే వారికి దేవుని మాటలు ఎలా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయంట. అయినా సరే నువ్వు దేవుడు ఏమంటున్నాడు? చెప్పు అంటున్నాడు. చెప్పడం మనం ధర్మం. ఈరోజున దేవుని ఆదివారం వాక్యం విన్నా, ఆ వాక్యాన్ని నీ మనసులో నువ్వు ఉంచేసుకున్నావు అనుకో, ప్రయోజనం లేదు. దేవుడు ఒప్పుకోడు. అదవుతుందా? అబ్రహాము విశ్వాసుల తండ్రిగా ఉండి ఏం చేశాడు? దానికి దాచుకున్నాడా? ఏమన్నా నశించిపోతున్నారని సంకలు కొట్టుకున్నాడా? ఆహా నా మాట వెళ్ళలేదు, నా తమ్ముడు కొడుకు
చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు చనిపోతున్నాడని ఆనందపడ్డా? ఏం చేశాడు? వాళ్ళందరి కోసము ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? వాళ్ళు నశించిపోతున్నారని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మౌనంగా ఉండలా, అయ్యా క్షమించని బ్రతిమిలాడు. మనం కూడా ఏం చేయాలి అంటే అక్కడ బ్రతిమిలాడు, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? డైరెక్ట్గా వెళ్ళి చెప్పమంటున్నాడు. ఏమన్నాడు? ఎవరైనా ప్రమాదంలో ఉన్నారు, దేవుడు నీకు దర్శనం ద్వారా కనిపించింది, నువ్వు మౌనంగా ఉండొద్దు, వెళ్ళి చెప్పాలి. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నువ్వు చెప్పినా దేవుడు ఒప్పుకోడు, నీ వల్లే చనిపోయాడు అంటారు. అర్థమవుతుందా? నీ వల్లే. ఈరోజు కొందరికి కళ్ళు వస్తూ ఉంటాయి, దేవుడు చూపిస్తూ ఉంటాడు, ఫలానా వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, ఫలానా వాళ్ళు ఇలా అవుతున్నారని దేవుడు చూపిస్తే వాళ్ళు పట్టనట్టు ఉంటారా, ఏదో వచ్చిందిలే అనుకుంటారు. కానీ దేవుడు ఎందుకు పంపుతున్నాడు? అందరికీ రాని కళలు నీకే ఎందుకు పంపుతున్నాడు? కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అందరికీ కొన్ని దుర్వార్తలు వస్తూ ఉంటాయి, కానీ కొందరికి వాళ్ళు నీకే ముందు వస్తుంది. ఎందుకు నీకు వినపడుతుంది? చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? విని వదిలేమన్నాడా? దేవుని వాక్యాన్ని విని ఏమన్నాడు? అది దివారాత్రులు ధ్యానించమన్నాడు. ఏమన్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంటే వాక్యాన్ని వింటున్న నీవు ధ్యానిస్తూ ఇంకేం చేయాలి? నువ్వు ప్రచారము చేయాలి. ఎవరైనా నీ ఇంటి పక్కన లేకపోతే ఏదైనా ఊర్లో ప్రమాదంలో ఉన్నారని తెలిసి దేవుడు నీకు ముందుగానే చెప్పాడు అనుకో, వాళ్ళకి ఈ విధంగా ప్రమాదం జరగబోతుంది అని మనం ఏం చేయాలి అప్పుడు? ఆహా, యోనా అదే చేశాడు. యోనా ఏం చేశాడంటే, దేవుడు 40 రోజుల్లో మొత్తం నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని అన్నాడు కదా అని, దేవుడు ఎలా నాశనం చేస్తాడా? సొదొమ గొమొర్రాలాగా నాశనం చేస్తాడా? అగ్నిగంధకాలతో నాశనం చేస్తాడా అని ఆ ఎర్రట ఎండలో కూర్చొని చూస్తున్నాడు ఆ కొండపైన. అప్పుడు సూర్యుడి ఎండ గట్టిగా తగులుతుంది. ఎవరికి? యోనాకి. ఆ ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతా ఉంటే అప్పుడు, దేవా ఏంటి మాకు ఈ ఎండ దెబ్బ ఏంటి ఇలాగ వస్తుందని, కానీ దేవుడు ఏం చేశాడు? ఒక సొరపాదునిచ్చాడు. ఏంటిది? ఒక సొర చెట్టునిచ్చాడు. ఆ చెట్టు ఎదిగింది. ఆహా ఎంత చల్లగా ఉందనుకొని ఆ చెట్టు కింద కూర్చొని చూస్తున్నాడు. ఈలోగా అది ఏం చేసిందంటే, ఆ చెట్టు అలా ఉండగా దేవుడు ఎలా నాశనం చేస్తాడా, దేవుడు నాతో చెప్పాడుగా ఎలా నాశనం చేస్తాడా అని చూస్తున్నా ఉన్నారు. ఇక్కడ ఈ నినివే పట్టణం ఏం చేస్తుందంటే పశ్చాత్తాపడుతుంది. ఏమవుతుంది? అందరూ చిన్న పెద్ద ఆఖరికి రాజులు అధికారులు అందరూ ఎప్పుడైతే దేవుని భయం వాళ్ళలో కలిగిందో పశ్చాత్తాపడుతున్నారు, క్షమించమని పశ్చాత్తాపడుతున్నారు. కానీ ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎలా నాశనం చేస్తాడా అని కొండెక్కి చూస్తున్నాడు. ఆ చెట్టు తర్వాత ఏమైందంటే ఆ చెట్టు కాస్త మొత్తం అంతా ఎండిపోయింది. ఎండిపోగానే ఇంకా ఎండ గట్టిగా తగులుతూ ఉంటుంది. అప్పుడు దేవుడిని అంటున్నాడు, అయ్యా ఈ ఎండని తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపడాక ఈ ఎండని పెట్టావని అంటే, అప్పుడు ఏమన్నాడు? ఎందుకు ఈ చెట్టును ఇలా అయిపోయిందని చూసేసరికి దేవుడు అంటున్నాడు, ఈ చెట్టును ఏమంటున్నాడు అక్కడ? ఈ చెట్టును నువ్వు నాటలేదు, నువ్వు దీనికి నీడను కలగజేయలేదు, అన్నీ నేను కలగజేశాను, అది వాడిపోయిందని నువ్వు తిడుతున్నావు ఈ రోజున. ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు ఆ చెట్టును నువ్వేనా తయారు చేసావా? నీకు ఎండ తగలకుండా నేను కాపుదల ఇచ్చాను. ఇప్పుడు ఆ ఎండిపోయిన చెట్టును చూసి నన్ను దూషిస్తున్నావు, నువ్వు నా మీద కోప్పడుతున్నావు. అంటే నీకే అంత ఇది అనిపిస్తున్నప్పుడు ఒక చెట్టు నువ్వు తయారు చేయకుండా దానికి ఆ యొక్క నీడని ఇచ్చిన చెట్టు ఇదైపోతేనే నువ్వు అలా బాధపడుతున్నావే. నేను అరచేతిలో చెక్కున్న నా పిల్లలందరూ చచ్చిపోతావు, నాకు ఇష్టమా అన్నాడు. ఏమన్నాడు? అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన నా పిల్లలు ఇప్పుడు నా వైపు తిరుగుతూ ఉంటే నేను ఎలా చంపగలను? అప్పుడు యోనా పశ్చాత్తాపడ్డాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? కోపిస్తాడు కానీ వాత్సల్యం చూపుతాడు. ఎప్పుడు కోపిస్తాడు? తప్పు చేసినప్పుడు కోపిస్తాడు. తల్లిదండ్రులైన పిల్లల్ని ఎప్పుడు కోపపడతారు? తర్వాత తప్పు చేయకున్నప్పుడు కొడతారా? కొట్టరు.
తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ మీద కోపం వస్తుంది, చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది. అలాగే దేవుడికి కూడా దేవుడి మాట నువ్వు వినకపోతే కోపం వస్తుంది. దేవుడు ఎంత చెప్పినా సరే నువ్వు ఆ పనిలే వద్దు అన్న పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి కూడా కోపం వస్తుంది. అంతేగాని తన పిల్లలను నాశనం చేసుకోవాలనుకోడు. అలాంటి వాడైతే ఈ భూమి మీదకి రాడు, ప్రాణం పెట్టడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటే చెప్తున్నాడు, నువ్వు దేవుని మాట వింటున్నావా, అది దాచిపెట్టుకో. ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ఆ వాక్యం విన్న వాక్యాన్ని నువ్వు దాచిపెట్టుకో, పాతి పెట్టద్దు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో, నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ స్నేహితుల్లో ఉండొచ్చు, వాళ్ళందరికీ నువ్వు ఆ మాటలు చెప్పి, ఈరోజు దేవుడు మాతో ఈ విధంగా మాట్లాడాడు కనుక మనం ఇలా జీవిద్దామని వాళ్ళందరినీ నువ్వు దేవుని వైపు తిప్పుతా ఉన్నావు అనుకో, ఆయన సంతోషిస్తాడు, నీకు పట్టరాన్ని దీవెనిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని సంతోష పెట్టావు కాబట్టి ఆయన పట్టరాన్ని ఆశీర్వాదిస్తాడు. దాచిపెట్టుకోవద్దన్నాడు. అందుకే ఒక వాక్యం ఏముంటుందండి, ఆ శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొని నా గురించి చెప్పండి అన్నాడా, మౌనంగా ఉండమన్నాడా? చెప్పు. ఆయన శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుని నువ్వు మౌనంగా కూర్చోమా, తిని కూర్చో అన్నాడా? నా గురించి చెప్పండి అన్నాడు. ప్రచురం చేయండి సమరయలోను, భూ దిగాంతాల వరకు, అంటే భూమి గతించిపోయేంత వరకు నా గురించి చెప్పండి. ఎందుకంటే ఎంతమంది నశించిపోతున్నారో, కొల్లలు చనిపోతున్నారు, దేవుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. నీకు ఫోన్ ఉంది, దేవుని వాక్యాన్ని ప్రచురం చేయి. నీకు ఒక ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో దేవుని వాక్యాన్ని ప్రచురం చేయి. నీ వాక్యాన్ని బట్టి దైవజనులు ఈరోజు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ఇక్కడితో ఉండకూడదు, అనేకులకు వెళ్ళాలి, షేర్ చేయి. అప్పుడు నువ్వు నిజమైన దేవుని బిడ్డవవుతావు. అర్థమవుతుందా? షేర్ చేయి. నిజంగా అక్కడే వినేసి వదిలిపెట్టద్దు. వదిలిపెడితే దేవుడికి నచ్చదు. ఎంతో ఆ యొక్క ఆదివారం రోజున దైవజనులు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని విని నువ్వు ఆదరణ పొందుకుంటున్నావు. మరి నువ్వు పొందుకుంటున్నావు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు తెలియజేయాలి లేదా? ఇప్పుడు మీ ఇంటి చెట్టుకి ఏమైనా కాయలు కాసినాయి అనుకో, అవి బాగున్నాయి అనుకో, నువ్వు ఒక్కడే తింటావా? అందరికీ చెప్తావా మా చెట్టు కాయలు చాలా బాగున్నాయి? అవునా కదా? మొన్న అమ్మ కాయలు తీసుకొచ్చింది నిన్న, ఆ కాయలు తీసుకుని మా చెట్టు కాయలు ఎంత తీగా ఉన్నాయని అక్కడే వాళ్ళు తినేవచ్చుగా, ఎందుకు పంపుతున్నారు? పంచిపెట్టే గుణం ఉండాలి. నువ్వు తినేసేస్తే స్వార్థపరుడు. నువ్వు ఎదుటోళ్ళకు కూడా పంచిపెట్టే మనసు ఉంటేనే దేవుని యొక్క మనసు నీది. దేవుడు ఆయన ఒక్కడే రొట్టెలు చేపలు తిన్నాడా? 10,000 మందికి, 5,000 మందికి, 7,000 మందికి 3 సార్లు పంచిపెట్టాడు. అవునా కదా? 5 రొట్టెల నుండి చేపలు ఎన్ని గంపలు చేశాడు? 12 గంపలు ఒకసారి చేశాడు, 7 గంపలు ఒకసారి చేశాడు, 5 గంపలు ఒకసారి చేశాడు. ఇలా 3 సార్లు దేవుడు కార్యాలు చేశాడు. ఎందుకని ఇక్కడ చెప్తున్నాం అంటే, దాచిపెట్టద్దు. దేవుడే నేర్పించిన ఒక మంచి ఇదేంటంటే దాచిపెట్టదు, ఇచ్చేయి. యేసుప్రభు వారి దగ్గరికి ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఆ ఇంటిలోకి వెళ్ళగానే ఏమన్నాడు? నేను ఎవరెవరి దగ్గర దోచుకున్నానో అవన్నీ నేను 4 ఇచ్చేస్తానన్నాడా, నేను ఉంచుకుంటానన్నాడా? అప్పుడు ఏమన్నాడు దేవుడు? నువ్వు అబ్రహాము కుమారుడివి అన్నాడు. అనడలేదు యేసుప్రభు వారు? నీవు అబ్రహాము కుమారుడు అంటే విశ్వాసుల తండ్రి యొక్క కుమారుడుగా చేస్తున్నాను. విశ్వాసుల తండ్రి అబ్రహాం అయితే ఇప్పుడు నువ్వు విశ్వాసంగా ఉంటున్నావు, నీవు మౌనంగా ఎలా ఉంటున్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు అదే చెప్తున్నాడు. మౌనంగా ఎలా ఉంటున్నావు? స్కూల్లోకి వెళ్తున్నావు, ఉదయాన్నే సండే స్కూల్కి వెళ్తున్నావు, ఆ వాక్యాలు నువ్వు చదివినప్పుడు నీ స్నేహితుడికి చెప్తున్నావా? ఒకవేళ వాళ్ళ నరకానికి వెళ్ళిపోతే దేవుడు అడుగుతాడు నిన్ను. నీ పక్కన ఒక స్నేహితుడిని కూర్చోబెట్టా,
నీ పక్కన ఒక స్నేహితుడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నా గురించి ఏమైనా చెప్పావని దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. నీకు హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చాడు. హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చినప్పుడు అక్కడ ఎవరికైనా నా గురించి చెప్తున్నావు, మీ అధికారికైనా నా గురించి చెప్పావని దేవుడు అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళు నశించిపోయారనుకో, కారణం నువ్వే. అర్థమవుతుందా? కారణం మనమే. దేవుడు నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడంటే ఏదో తిని ఉంటా కోసం కాదు, నా గురించి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే నువ్వు పరలోకంకి వెళ్ళిపోయి వాళ్ళ నరకంలోకి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు చెప్పినా వాళ్ళు వినకపోతే తప్పు నీది కాదు. అర్థమవుతుందా? అయ్యా చెప్తే నన్ను కొడతారు, కొట్టినా ఏం పర్వాలేదు, నిన్ను తిట్టినా ఏం పర్వాలేదు, చెప్పడం నీ ధర్మం. వాళ్ళ ఇంట్రెస్ట్ అది, మనం చెప్పలే. మనం చెప్పడం మన ధర్మం అంతే. వినటం వినకపోవటం దేవుడే వాళ్ళు చూసుకుంటాడు. ఇక మనం చెప్పాం, అప్పుడు వాళ్ళు అయ్యో నిజమే అనుకొని వాళ్ళు మారారనుకో, వాళ్ళు మనతో పాటు ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. వారు రక్షణలోకి వస్తారు. ఈ రోజున విని వదిలిపెట్టేస్తున్నారు వాక్యాన్ని. అదే దేవుడికి నచ్చట్ల. అదే చెప్తున్నాడు ఇక్కడ. దుర్మార్గతను విడిచిపెట్టట్లేదంటే వాళ్ళకు నువ్వు నా గురించి చెప్పలేదేమో, ఒకసారి వెళ్ళి చెప్పు. అయినా సరే నువ్వు చెప్పినా సరే వాళ్ళు మారకపోతే వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాది. ఏమన్నాడు? వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే పోగొట్టుకున్నారు. నువ్వు చెప్పినా సరే. అంటే ఏ మరణం గురించి చెప్తున్నాడు? నరకములో పడటం గురించి చెప్తున్నాడు ఇక్కడ ఎహెజ్కేలు గ్రంథం. దేని గురించి చెప్తున్నాడు? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత విడవలని నువ్వు అతనికి హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గను విడని ఎడలా అతడు తన దోషమును బట్టి మరణమునందు గాని నీవు నీ ప్రాణము దక్కించుకుంటావు అంటాడు. అంటే ప్రాణం దక్కించుకుంటున్నావు అంటే ఒకవేళ నువ్వు చెప్పకపోతే నువ్వు కూడా దోషివే. అర్థమవుతుందా అని చెప్పింది? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మందిరానికి వెళ్ళి వాక్యం విని నీవు ఎవరైనా బాగోపోతే, ఎవరికైనా పరిస్థితి బాగోపోతే నువ్వు చెప్పట్లేదు అనుకో, నువ్వు కూడా దోషివే. దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా, ఎందుకు ఇలా చేశావు? నేను నిన్ను ఎందుకు పంపించాను? నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాను? నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాను? నీకు ఒక ఇల్లు ఎందుకు ఇచ్చాను? అన్నీ అడుగుతాడు దేవుడు. నీకు బైక్ ఎందుకు ఇచ్చాను? ఆటో ఎందుకు ఇచ్చాను? కార్ ఎందుకు ఇచ్చాను? ఇవన్నీ దేవుడు అడుగుతాడు రేపు లెక్క. ఎందుకు ఇచ్చానంటే నా గురించి చెప్తావని. నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు ఇలాంటి నాకు ఇచ్చాడు, నా అప్పుల సమస్యలు పోయినాయని నువ్వు నా గురించి చెప్తావని దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తా ఉంటే మౌనంగా ఎలాగుంటున్నావు? మౌనంగా ఎలాగుంటున్నావు? శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉండేవాడు. ఎవరో ఒక కుంటివాడు ఉండేవాడు శృంగారం అనే దేవాలయం దగ్గర. పేతురు గారు, యోహాను గారు ఆ ఉదయాన్నే 3 గంటలకు లెగిచి వెళ్తూ ఉండగా అతను ఏం చేస్తున్నాడంటే అందరి దగ్గర అడుక్కుంటున్నాడు. అడుక్కున్న సమయంలో పేతురు గారి వైపు చూసి, పేతురు గారు ఏమైనా ఇస్తారేమో అని చెప్పి ఉంటే చెయ్యి చాపుతా ఉండి అలా చూస్తూ ఉంటే, నా దగ్గర వెండి బంగారం లేదు, నాకు కలిగిందే నీకు ఇస్తానని. ఏమన్నాడు? నాకు కలిగిందే నీకు ఇస్తానని. ఉదయం నాకు కలిగిందే నీకు ఇస్తానన్నాడు. ఎప్పుడైతే కలిగిందే ఇస్తానన్నాడో అప్పుడు అతను ఇంకా ఆశపడ్డాడు. ఏం కలిగింది? వీళ్ళకి బంగారం వెండి కన్నా అంత విలువైంది ఏముంది అనుకుంటా ఆశ్చర్యపోతూ నజరేయుడైన యేసు నామములో లే అని అనగానే ఏం జరిగిందంటే, చీలమండలములో అంటే ఈ కాలంలో బలం వచ్చేసింది. బలం వచ్చినోడు మౌనంగా ఉన్నాడా? ఏం చేశాడు? స్వస్థత పొందగానే ఏం చేశాడో తెలుసా? పరుగున వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరములో గంతులేసుకుంటూ వెళ్ళాడంట. గంతులేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళాడు.
దేవుడు మందిరానికి వెళ్ళి అక్కడితోనే సరిపెట్టాడా? 10 పట్టణాలకు దేవుని సువార్తను అందించాడు. యేసయ్య నామములో నాకు కాళ్ళు వచ్చినాయి. ఒక దైవజనుడు పేతురు గారి ద్వారా ఇది కార్యము జరిగిందని. అర్థమవుతుందా? ఎప్పుడే ఇలా జరిగిందనగానే, ఒక అద్భుతం జరిగిందనగానే వాళ్ళందరినీ 10 పట్టణాలకు వెళ్ళి సువార్తను అందించాడు. అంటే కాళ్ళు వచ్చినాయని అక్కడితో ఆగిపోలా, పరుగున వెళ్ళాడు. అనేక మంది, ఇదిగో నాకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు, ఎన్నో సంవత్సరాల నుంచి కాళ్ళు లేక ఎంతో మంది నన్ను చేదరించుకొని నా అవమానాలు, నిందలు దేవుడు కొట్టేశాడని 10 పట్టణానికి వెళ్ళి సువార్తను అందించాడు. నీకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు, కానీ ఒక పక్కకి వెళ్ళి 4 మాటలు చెప్పలేకపోతున్నావు దేవుడి గురించి. 3-4 కూర్చున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామము కూడి మాట్లాడుకున్నా, ప్రార్థన చేసినా వాళ్ళ మధ్య నేను ఉంటాను అన్నాడు. ఎప్పుడైనా దేవుడి గురించి చెప్పుకుంటారా? ఎప్పుడైనా దేవుడి గురించి చెప్పుకుంటారా? చెప్పుకోరు. ఎప్పుడైనా దేవుని గురించి మాట్లాడతారా? మాట్లాడుకోరు. లోకములో ఉన్న వాటినన్నీ తీసుకొచ్చి మనసుని చెడగొట్టుకుంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయకు. దేవుడు వాక్యము నువ్వు విని నువ్వు ఒక్కడవే బాగుపడటానికి కాదు కోసం, అందరూ బాగుపడాలి, అందులో నీవు ఉండాలా. పేతురు గారు ఎందుకు వెళ్ళిపోవచ్చుగా, నేను గుడికి వెళ్తున్నాను తర్వాత వచ్చాను చేస్తా అన్నాడా? ఎప్పుడైతే అతని వైపు చూశాడో, ఎప్పుడైతే అలా చూశాడో, ఇక ఏం చేశాడు? ఒకే మాట అన్నాడు పేతురు గారు. అంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? పేతురులో ఉంది. అందుకే మౌనంగా ఉండలేకపోయాడు. మరి నువ్వెలా మౌనంగా ఉంటున్నా? ఎన్నో సంవత్సరాల నుంచి నీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అనేక మంది యాక్సిడెంట్ నుంచి తప్పిస్తున్నాడు, అనేకమైన వ్యాధుల నుండి తప్పిస్తున్నాడు. కరోనా కాలంలో మనం చనిపోవాల్సిన వాళ్ళం ఈరోజు బ్రతికించాడు. మరి నువ్వు ఎలా కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? ఏ రోజైనా చెప్తున్నావా, యేసయ్య నా పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు నన్ను విడిపించాడని సాక్షి బిడ్డగా ఉంటున్నావా? కనీసం మందిరంలో సాక్ష్యం చెప్పాలన్న భయం. ఎందుకు భయం? నీకు నోరిచ్చింది ఎందుకు? నీ పట్ల అద్భుతం చేసింది ఎందుకు? నువ్వు మౌనంగా ఉండిపోవడం కోసమా? అంటే నువ్వు ఎలాంటి వాడంటే కృతజ్ఞత లేని వాడివి. అందుకే నీకు పాలి భాగస్థులు ఉండదు. బుద్ధిహీనుడివి నువ్వు. బుద్ధిమంతుల కన్యకల గురించి ఉంది కదా, 5 కన్యకలు ఏం చేశారు? ఇంకా 5 ఎలా విడిచిపెట్టబడ్డారు? అంటే బుద్ధిహీనులు ఏమైపోతారు? బలహీనమైపోతారు. బుద్ధిమంతులు జ్ఞానాన్ని పొందించుకుంటారు. ఎలా? దేవుని మాటల ద్వారా. రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం వహించొద్దు. నువ్వు ఏ స్కూల్లోకి వెళ్తున్నా, చిన్న పిల్లలైతే స్కూల్లోకి వెళ్తున్నా, లేదా ఏ ఉద్యోగానికి వెళ్తున్నా, ఏ స్థలానికి వెళ్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఏ పనైనా చేస్తున్నా, అక్కడ నువ్వు దేవుని సువార్త కోసమే నిన్ను వాడబడుతున్నాడు. ఇది ఎవరికంటే కేవలం అన్యులకు కాదు. ఇక్కడ చెప్పాల్సింది దేవుని పిల్లలైన వారు చేయాల్సిన పని ఇది. అయ్యా నా పిల్లలు పాడైపోతున్నారు, కారణం నువ్వే. ఏ రోజైనా దేవునికి గురించి చెప్తావా? నా పిల్లలు కలెక్టర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని అనుకుంటావు. కానీ ఏ రోజైనా నా పిల్లలు దేవుని సేవ చేయాలని నువ్వు అనుకుంటావా? అనుకో. ఎందుకు? కారణం ఏంటి తెలుసా? పై భక్తి మంది అంతే అనుకుంటున్నాం మనం. ఉద్యోగం వచ్చేయాలి, మంచి ఉద్యోగం, కార్లో బంగ్లాలో తిరగాలి. నీ కార్లు బంగ్లాలు ఇవన్నీ నిన్ను పరలోకం తీసుకెళ్ళవు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు పరలోకంలో ఉంటావు. అది పేదవాడైనా సరే, కట్టిక భేదవాడైనా సరే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టే వారికి ఏముంది? లాజరుకి పరలోకములో అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. ఈ రోజున కారు బంగ్లాలు కొనుక్కుంటున్న వారందరూ పరలోకంకి వెళ్ళిపోతారా? నరకమే. ఎందుకంటే వాళ్ళ మనసు ధనం మీద ఉంది.
కానీ దేవుని పిల్లల మనసు ఎవరి దగ్గర ఉండాల్సి చెప్పనా? ధనం మీద కాదు, ఆస్తి పాస్తుల మీద కాదు, దేవుని హృదయంలో నాకు స్థానం ఉందా అని వెతకాలి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వాసివైతే, అబ్రహాము సంతానంగా ఉంటే నువ్వు మౌనంగా ఉండవు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ లేని వాడు నా వాడు కాదని ఎందుకు దేవుడు ఆ మాట ఎందుకు అంటున్నాడు? నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు మౌనంగా ఉండవు, నువ్వు మౌనంగా కూర్చుంటున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. మోషేని కూడా తన మామ ఇత్రో అంటూ ఉంటాడు, ఎంతసేపు ఇలా చెప్తా ఉంటావు, పొద్దున్న సాయంత్రము అది ఇది అని వాళ్ళకి తీర్పు తీరుస్తూనే ఉంటావు, దేవుని గురించి చెప్తూ ఉంటావంటే మోషే ఏమన్నాడు? శరీరం బలహీనమే కానీ ఆత్మ బలం కలిగింది. నీ ఆత్మ బలంగా ఉందని నువ్వు ఎలా తెలుసుకుంటావో తెలుసా? నీలో పరిశుద్ధ ఆత్మ నీలో ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? నీవు దేవుని గురించి అందరికీ ప్రచారం చేసినప్పుడు, యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ అనేక విషయాల్లో దేవుని గురించి నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ చెప్పుతుందో అప్పుడే నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతున్నావు. గుర్తుపెట్టుకో. శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దేవుని వాక్యము నిన్ను నిరంతరము బ్రతికిచ్చేస్తుంది. దేవుని ఆలోచన నిరంతరము బ్రతికిచ్చేస్తుంది. ఈ లోక శ్రమలు నిన్ను మరణానికి దారితీస్తే నా దేవుని మాటలు, నా తండ్రి యొక్క మాటలు నిన్ను పరలోకానికి నిత్య జీవంలోనికి నడిపించేస్తుంది. ఈ రాత్రికాల సమయం ఎవరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో మౌనంగా ఉండద్దు. ఉపవాస ప్రార్థనలో అయినా, ఏ స్థలములో అయినా దైవ జనుల ముఖం నుండి దేవుడు మాటలను నువ్వు విని అక్కడతోనే పరిమితం అవుతున్నావంటే నీవు దేవుని రాజ్యానికి వారసుడు కాదు, నీకు పాలి భాగస్థం ఉండదు. అయ్యా నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, వెళ్ళి ఏం ప్రయోజనం? దేవుడు అడుగుతాడు, అవును మందిరానికి వచ్చావు, నా గురించి ఎవరికేం చెప్తున్నావు అంటాడు. ఎంతమంది నడిపించావు దేవుడి మందిరానికి అడుగుతాడు. అయ్యా దేవుని దయ వల్ల నేను కారు కొనుక్కున్నాను, సరే కారు కొనుక్కున్నావు, ఆ కారులో ఎంతమంది తీసుకొచ్చావు? సరే నేను బైక్ కొనుక్కున్నా, బైక్ కొన్నావు, మరి ఆ బైక్లో ఎంతమంది దేవుడి మందిరాన్ని నడిపించావు? దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీకు ఊరికి ఇస్తున్నాడు అనుకొని నువ్వు సంతోషపడుతున్నావు, దాని ద్వారా దేవునికి మహిమ రావాలా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటే నువ్వేం చేస్తావు అంటే మౌనంగా ఉండవు, చెప్తావు. ఎన్నో మాటలు నీకు వినబడుతూనే ఉన్నాయి. ఉదయం లెగ్గానే నీ బంధువుల్లోనే, నీ స్నేహితుల్లోనే చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళకి నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఆ మాట నీకే ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందో తెలుసా? వారి కోసం ప్రార్థన చేస్తావు, వాళ్ళకు దేవుని గురించి చెప్తావని. ఈ రాత్రికాల సమయం మౌనంగా ఉండద్దు. దేవుని పిల్లోడు అని చెప్పుకొని మౌనంగా ఉండద్దు, చెప్పు. నీ ఇంటికి ఒక చెట్టు జాంకాయ కాస్తేనే అందరికి మంచి కాయ అని చెప్తున్నావు. మరి దేవుని మాటలు ఎంతో విలువైనవి, మంచి చెడును విసర్జించగలిగే మాటలు. ఆ మాటలు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటున్నావు? అదే ఇక్కడ చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు చెప్పకపోతే, ఒకవేళ చనిపోతే, వాళ్ళకేమైనా అయితే దానికి ఉత్తరవాది నువ్వే. నువ్వు చెప్పిన వాళ్ళు వినకపోతే వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే తీసుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అబ్రహాము సంతానం అని విరవీగుతున్నావని ఎందుకని ఆ యోహాను గారు నీటిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఎందుకన్నారో తెలుసా? వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? మేము దేవుని మందిరానికి వెళ్ళే పరిచారికులు, మాకు బాప్తిస్మ ఎందుకు అన్నారు. అంటే వాళ్ళ మనసులో ఏముంది? ఓన్లీ వాక్యం విని అక్కడ వరకే పరిమితమయ్యావు. అందుకే అక్కడ ఏమన్నాడు? అబ్రహాము సంతానం అని విర్రవీగద్దు, సర్ప సంతానమా అన్నాడు యోహాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ మనసులో ఆలోచించు. ఎప్పుడెప్పుడు దేవుడి గురించి చెప్పావు? ఏ స్థలంలో చెప్పావు? ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఉద్యోగంలో చెప్తున్నావా? ఆటో డ్రైవర్గా ఉంటున్నావు, ఎవరికైనా దేవుని గురించి చెప్తున్నావా? లేదా ఎక్కడ పనిచేస్తున్న దేవుని గురించే 4 మాటలు చెప్తున్నావా?
చెప్పాలి. అది మన బాధ్యత. అది విశ్వాసుల బాధ్యత. విశ్వాసుల బాధ్యత అది. నీవు రక్షించబడ్డావు, మిగతా వాళ్ళు కూడా రక్షించబడాలి. అనేక రొట్టె ద్రాక్ష రసము మిగిలిపోతున్నాయి. మన బల్లారాధుల్లోకి వెళ్తున్నప్పుడు రొట్టె ద్రాక్ష మిగిలిపోతున్నాయని సేవకుడు నోటిలో నుంచి వస్తుందంటే దేవుడు చెప్తున్నాడు, ఇంకా ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళు చాలా మంది కావాలి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడి బిడ్డ, నిర్లక్ష్యం చేయొద్దు, ప్రచురించేద్దాం. మనకు ఫోన్లు ఇచ్చాడు. దేవుని కృపను బట్టి దేవుని పనికి వాడబడదాం. నీ వాక్యము ద్వారా అనేక మంది నీ నోటి మాటనిచ్చాడు. ఆ మాటను ఊరికే ఇక్కడతో పరిమితము, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవడం కోసం ఒక గంట, ఒక అరగంట, ఒక పావు గంట అయినా దేవుని గురించి చెప్పు. స్కూల్కి వెళ్తున్నావు, పిల్లలకి దేవుని గురించి చెప్పు. ఏ స్థలంకి వెళ్ళినా దేవుడికి గురించి చెప్పాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియదు, దేవుని గురించి చెప్దాం, దేవుని మార్గంలో నడుద్దాం, దేవుడు ఆయన సంతోష పెట్టే జీవితం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును. ఆమేన్.